స్వాగతం, సుస్వాగతం అండి. పత్రిజీ మహిళా చైతన్యానికి నంద్యాల లక్ష్మీ మేడం గారికి స్వాగతం అండి. మన మహిళా చైతన్యం గురించి చెప్పండి మేడం. చెప్తాను. హ్మ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటలు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరూరో వెళ్ళి పత్రిజీ మహిళా చైతన్యం అంటే పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం ద్వారా మరి పత్రిజీ ఏ సత్యాన్నైతే అందించారో ఆ సత్యాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. మరి ఎక్కడ జరిగినా కూడా ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ జూమ్ సెషన్‌లో పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెషన్‌లో పుట్టినరోజు, పెళ్లి రోజుల శుభాకాంక్షలు తెలపడం జరుగుతుందండి. అలాగే మనకి ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. మరి ఆ యాగంలో 14వ తేదీ నుండి 20వ తేదీ వరకును అందులో ఎవరైనా కూడా సేవ చేయాలనుకున్న వాళ్ళు మా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాగతం అండి. సుస్వాగతం. లక్ష్మీ మేడం గారికి. కరెక్ట్‌గా ఉందా మేడం? సారీ వీడియో కనిపించడం లేదండి. వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఆన్ చేసినా మేడం. ఆన్ చేసే ఉంది సూర్యకుమారి గారు కనిపిస్తుందండి. ఓకే. కంటిన్యూ చేయండి మేడం. ఓకే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి, జూమ్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే అండి. థ్యాంక్ యూ. నేను 2012లో ఈ ధ్యానంలోకి వచ్చినా మేడం నేను. ఓకే. అంటే నేను ధ్యానాన్ని నేర్చుకోవాలని వచ్చినా గానీ, నేను జబ్బుల వల్ల ఏం రాలేదు. నాకు చిన్నప్పటి నుంచి ధ్యానం అంటే ఇష్టం అన్నమాట. అట్లా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. తర్వాత నెమ్మదిగా నేను ధ్యానంలో వచ్చిన తర్వాత నేను తెలుసుకోగలిగిన. అంతకుముందు నాకు ఏమీ తెలియదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగిందనమాట. అంతకుముందు రావడం అంటే ఒక ఇష్టంతో వచ్చిన ధ్యానం అంటే ఏంటి? నేర్చుకోవాలనే ఒక ఇష్టంతో వచ్చినాను గానీ, అసలైన ధ్యానం అంటే ఏంటి అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. నేను వైదేహి మేడం ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మాది నంద్యాల మేడం మాది. ఫస్ట్ నేను 41 డేస్ అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు చాలా అనుభవాలొచ్చినాయి. గురువుగారు అక్కడ ఎక్కువ క్లాసెస్ పెడుతూ ఉన్నారు. ఆ క్లాసెస్ కంటే రెగ్యులర్‌గా అటెండ్ కాలేదు. అంతకుముందు నుంచి నేను ఎవరైనా మాస్టర్స్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళేదాన్ని. తర్వాత 2012 నుంచి రెగ్యులర్‌గా రావడం జరిగింది దీంట్లోకి. ఇంకా కరోనా టైం నుంచి నేను క్లాసులు చెప్పడము, దాని గురించి జూమ్ సెక్షన్‌లో రావడము, చెప్పడము, పాంప్లెట్లు పంచడము, శాకాహార ర్యాలీలు చేయడము, ఇవన్నీ చేస్తూ వచ్చినాం మేడం మేము. ఓకే మాస్టర్స్. ఆత్మ గురించి తెలుసుకుందాం మనము. సబ్జెక్ట్ ఆత్మాయనం గురించి అనుకున్నాం కదా! అదే సబ్జెక్ట్. ఎంత మేడం 7 వరకా? 7 వరకునండి. ఒక 10 ఆ! నిమిషాలు పర్వాలేదు. ఓకే మేడం. మనం జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు వస్తూ ఉంటాయి. అప్పుడు అంతవరకు మనకేమీ తెలియదు. మనం ఎందుకు పుడుతున్నాము? ఎందుకు చనిపోతున్నాము? ఎందుకు కష్టాలొస్తున్నాయని మనకు తెలియట్లేదు. తెలియక మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఎప్పుడైతే మనము ఎందుకు ఈ కష్టాలొస్తున్నాయి అని ఒకసారి ఆలోచించినప్పుడు మనిషి ఎందుకు పుడుతున్నాడు, చనిపోతున్నాడు అన్నప్పుడు అసలైన జ్ఞానం మన లోపల నుంచి బయటకొస్తుందనమాట. అంతవరకు సరదాగా ఏదో సాగిపోతుందిలే అనుకుంటూ ఉంటాము. అట్లా ఈ అర్జునుడు కూడా మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఏం చెప్తాడంటే, ఈ మహాభారత యుద్ధం వస్తుంది గదా! ఈ యుద్ధం వల్ల ఇంతమంది చనిపోతున్నారే ఇక్కడ. ఎందుకు చనిపోవాలి వీళ్ళందరూ? ఎంతోమంది దీంట్లో నిర్దోషులు, ఎంతోమంది చనిపోతున్నారు వీళ్ళు. ఇక్కడ ఓ పక్క తాత, ఓ పక్క అన్నదమ్ములు, ఓ పక్క అందరూ చనిపోతున్నారు గదా! ఎందుకిది? నా వల్ల కాదు, నేను చెయ్యను అంటాడనమాట. అంటే అప్పుడు
శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, చంపేదెవరు, సచ్చేదెవరు, చేసేదంతా నేనే అని చెప్తాడనమాట. అప్పుడు ఆ యుద్ధ భూమిలో ఒక్క నిమిషం స్తంభింపజేసి అప్పుడు చెప్తాడనమాట ఈ భగవద్గీత. అప్పుడే ఈ భగవద్గీత గురించి మనకు భూమి మీద అందరికీ వచ్చిందనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే, ఈ జన్మలో నేను ఏమి అని, నేను ఒక ఆత్మను అని తెలుసుకోవడమే. ఆత్మకు సత్యం తెలుసుకోమని చెప్తాడు. సత్యం అంటే ఏంటి అంటే, నువ్వు ఆత్మవి, నువ్వు దేహము కాదు. నువ్వు పుట్టక ముందు ఉన్నావు, పుట్టిన తర్వాత ఉంటావు, పుట్టినప్పుడు ఉంటావు. అంటే పుట్టక ముందు ఎక్కడో ఉంటావు, పుట్టిన తర్వాత ఇక్కడ ఉంటావు, చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఎక్కడైనా ఉంటావు. అంటే నీ ఆత్మకు చావు లేదు, నువ్వు ఎన్నో అనేక జన్మలు ఎత్తుతున్నావు అని అప్పుడు భగవద్గీత అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడు, నాకు అర్థం కాలేదు, మళ్ళీ క్లియర్ గా చెప్పండి అని చెప్తే, అప్పుడు అంటే నువ్వు దేహంలో ఉన్న ఆత్మవు, నీ ఆత్మకు చావు లేదు, నువ్వు విశ్వమూల చైతన్యం నుంచి విడివడిన అంశాత్మవి. కానీ నీకు తెలియదు, నేను ఆత్మను అని తెలుసుకుంటే అది జ్ఞానము. నేను ఆత్మను కాదు, నేను ఆ, ఎన్నో జన్మల గురించి తెలుసుకున్నావు అంటే అది బ్రహ్మ జ్ఞానము అని చెప్తున్నారనమాట. అందుకే ఆత్మ పదార్థం అంటే మనం ఈ జన్మలో పుట్టినాము, మనం నేను ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆత్మ. అంటే ఎన్నో జన్మలు, గత జన్మలు ఉన్నాయి నాకు, మళ్ళీ ముందు జన్మలు ఉన్నాయని ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన ద్వారా, ఆ స్వాధ్యాయం ద్వారా ఎప్పుడైతే మనం మన ఇన్నర్ చైతన్యంతో కనెక్ట్ అయ్యి మన గురించి మనం తెలుసుకోగలుగుతామో అది అసలైన ఆత్మజ్ఞానం మాస్టర్స్. అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అనమాట. నేను చేస్తున్నానంటే నీ కర్మ అంటుకుంటుంది, నేను కాదు ఆ పరమాత్మ చేస్తున్నాడు అని అన్నప్పుడు నీకు ఎటువంటి కర్మ చుట్టుకోదు. కాబట్టి ఇక్కడ నువ్వు ధర్మాన్ని ఆ చేయడానికి, నువ్వు ధర్మాన్ని ఆచరించడానికి మాత్రమే యుద్ధం చేస్తున్నావు. నువ్వు చనిపోతే నీకు మోక్షం వస్తుంది, లేదా ఇక్కడ గెలిచినావు అనుకో నీకు అన్ని భోగాలు వస్తాయి. కాబట్టి యుద్ధం చెయ్యి, నేను చేస్తున్నాను అనుకోకుండా ఆ పరమాత్మ నాతో చేయిస్తున్నాడు అనుకొని చెయ్యి అని చెప్తాడు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు మన యొక్క స్థితి మనకు తెలుస్తుంది. అసలైన స్థితి మనం ఎన్నో జన్మలు ఎత్తినాం అనే విషయం మనకు తెలియదు. మనం ఒక గుడికి పోయినప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేయన్నప్పుడు మన చుట్టూ మనం 3 ప్రదక్షిణలు చేస్తాం. అప్పుడు మటుకే మనకు తెలుస్తుంది. పూజలు చేస్తున్నప్పుడు ఆత్మ సమర్పణయామి అంటారు. అంటే ప్రతినిత్యం మనం ఆత్మని తెలుసుకోవడానికి, అంటే మనం ఏమనుకుంటాం, ఈ ఈ జన్మనే, ఈ దేహమే, పుడుతున్నాం చనిపోతున్నాం అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి, నువ్వు ఎన్నో జన్మలు ఎత్తుతున్నావు. నీ జన్మలు కూడా ఎన్నో అంటే ఆ జన్మలు ఎత్తడం వల్ల ఆత్మ వికసిస్తుంది అనమాట. ప్రతిదీ మన లోపల ఈ సృష్టిలో ఉన్నంత జ్ఞానం మనలో ఉంది మాస్టర్స్. అంటే ఈ సృష్టిలో ఎంతైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా మన లోపల నిగూఢంగా దాగి ఉంది, కానీ మనకు తెలియట్లేదు ఆ జ్ఞానం. ఎప్పుడైతే మనము ఆ జ్ఞానాన్ని, మనం పైనుంచి వచ్చేటప్పుడు నక్షత్ర లోకాలు, తర్వాత ఎన్నో పైన 7 లోకాలు ఉన్నాయి కదా, ఆ 7 లోకాల లోపల మన జ్ఞానాన్ని వదులుకుంటూ వదులుకుంటూ మనం భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. ఈ జన్మ ఎందుకు తీసుకున్నామంటే ఒక సాహసోపేతమైన జన్మ అనమాట. మానవ జన్మ అంటేనే ఒక సాహసమైనటువంటి జన్మ. అంత సాహసం చేసి మన భూమి మీద వచ్చి జన్మ తీసుకున్నాము. వచ్చి ఇక్కడ ఏమైపోయింది, మన గురించి మనం మర్చిపోయినాం, మన శక్తిని తగ్గించుకుంటూ వచ్చినాము. మనం ఇక్కడ మాయ, భూమి మీద ఒక మాయ అనేది ఉందన్నమాట. ఆ మాయలో పడిపోయి నేను నాది అనేది ఏర్పడింది అనమాట. అంటే నేను ఆత్మ పదార్థాన్ని, నాకు చావు లేదు, నేను అనంతము, నాకు అనంతమైన శక్తి ఉంది, అసలైన నా స్థితి ఏంది, ప్రేమ, నమ్మకము, సాహసము, ధైర్యము, ఇవన్నీ మన అసలైన తత్వాలు. మనం మర్చిపోయి ఇక్కడ భూమి మీదకి వచ్చి మన అసలైన తత్వాలన్నీ మర్చిపోయినాం అనమాట మాయలో పడి. మళ్ళీ ఇవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ మానవ జన్మలో మళ్ళా తమో రజో సత్వ గుణాలను మళ్ళా జన్మ తీసుకుంటూ మనం భూమి మళ్ళా ఎదుగుకుంటూ మళ్ళా ఎన్నో వందల జన్మలు, అంటే కాలచక్రంలో ఇరుక్కుపోయినాము. అంటే జన్మలో మళ్ళా ఇక్కడ పుడుతూ చేస్తూ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు మనం ఎదగాలి అని ఎప్పుడైతే మనకు కోరిక ఉంటుందో అప్పుడు మన లోపల ఆ ఆత్మజ్ఞానం అనేది మన లోపల మొదలవుతుంది అనమాట. అంటే మన జ్ఞానాన్ని, మన గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇంతవరకు మన గురించి మనకు తెలియట్లేదు అనమాట. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకోవాలని ఒక తపన, తాపత్రయం ఉంటుందో
నేను ఆత్మ పదార్థాన్ని అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం చక్కగా తెలుసుకోగలుగుతాం అనమాట. అంటే ఆ యొక్క కోరిక ఉన్నప్పుడే ఆ ఆత్మ ఎదుగుతుంది అనమాట. దానికి కావాల్సిన జ్ఞానం అంతా మన లోపల యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య వచ్చిందంటే మనం సమస్య వచ్చిందని అక్కడ దుఃఖపడుతూ ఉన్నాము. ఆ సమస్య వచ్చినప్పుడు దానికి కావాల్సిన జ్ఞానం అంతా నీ లోపల నుంచి బయటకు వస్తుంది. అంటే అక్కడ నువ్వు అక్కడ ఎదగగలుగుతున్నావు అనమాట. మనం ఏమంటున్నాము, ఇక్కడ సమస్య వచ్చింది, దుఃఖం వచ్చింది అన్నప్పుడు మనం బాధపడుతూ ఉన్నాము. కానీ అక్కడ బాధపడకూడదు. ఎప్పుడైతే ఆ సమస్య కావాల్సింది, ఇది ఇక్కడ నేను ఏదో నేర్చుకోవడానికి వచ్చింది ఈ సమస్య. ఈ సమస్య వల్ల నేను ఒక పాఠం నేర్చుకుంటున్నాను అన్నప్పుడు, ఆ పాఠాన్ని మనం కావాల్సిన పాఠాన్ని చక్కగా మన లోపల నుంచి మనకు బయటకు వస్తుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే రాని. దీనివల్ల నేను అంటే ఇక్కడ ఆత్మ ఎలా ఉంటుందంటే, ఏ సమస్యనైనా తను ఈజీగా తీసుకొని వస్తుందంట. భూమి మీద చూడండి ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూడండి. రకరకాల మనుషులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారంటే, ఆ ఆత్మ ఆ రకమైనటువంటి జన్మని సునాయాసంగా తీసుకొని వస్తుందంట. అంటే ఇది మంచి గాని, చెడ్డ గాని, తప్పు, ఒప్పు, ఒక విలన్ క్యారెక్టర్, ఒక మహాత్ముడి క్యారెక్టర్ అన్ని అనుభవాలు పొందడానికే తను ఒక ఆటలాగా తీసుకొని వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మనం వచ్చిన తర్వాత మనం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. అరే ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది? ఎందుకు నాకు ఇలాంటి దుఃఖాలు వచ్చినాయి? అని దుఃఖపడుతూ, బాధపడుతూ ఉన్నాం. కానీ అసలైంది ప్రతి జీవితం ఎవరి జీవితం వారే ఎంచుకొని వచ్చినారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు జీసస్ ఉన్నాడు. తను సిలువ వేసినారు కాళ్ళకి, చేతులకి, కిరీటానికి ముళ్ళ కిరీటం పెట్టినారు. రక్తం కారుతుంది. కానీ ఆయన ఏ రోజు దుఃఖపడలేదు, ఏ రోజు బాధపడలేదు. ఈ జీవితాన్ని నేనే ఎంచుకొని వచ్చినాను. ఈ జీవితం వల్ల ఎంతో తన ఆత్మ చైతన్యం జరుగుతుంది. ఎంతో మందిని మార్చడానికి వచ్చినాడు ఆయన. అంటే ఎంతో మందిని ఆత్మజ్ఞానులు చేయడానికి వచ్చినాడు ఆయన. గ్రేట్ మాస్టర్ ఆయన. చూడండి అంటే ఆయన లోక కళ్యాణం కోసం తనను అక్కడ ఈ కష్టం అని అనుకోలేదు ఆయన. ఈ దేహానికి కష్టం, కానీ నేను దేహం కాదు నేను ఆత్మని అనుకున్నప్పుడు ఆ కష్టం వెళ్ళిపోతుంది మాస్టర్స్. అసలు ఆ దుఃఖము బాధ ఏది ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే నేను ఆత్మ పదార్థాన్ని ఎప్పుడైతే అనుకుంటామో మనము, మనకి ఆ కష్టం అనేది అక్కడతో వెళ్ళిపోతుంది అనమాట. అంటే యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ కర్మ వెళ్ళిపోతుంది. అరే నాకు ఈ కష్టం వచ్చిందని దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఇంకా ఇంకా ఎందుకు అక్కడే ఆగిపోతాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏదో నేను జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను, ఇది నేనే ఎంచుకొని వచ్చినాను, నా జీవితాన్ని నేనే ఎంచుకొని వచ్చినాను, నా జీవితానికి సృష్టికర్త నేనే అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో మన ఆత్మ ఎదుగుదల, అసలైన ఆత్మ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. చూడండి అక్కడ మనమేమనుకుంటున్నాము అంటే, మనం ఏ కష్టమైతే ఎంచుకున్నామో దానికి కావాల్సిన జ్ఞానము అంతా మన లోపల నుంచి బయటికి వస్తుంది అనమాట. అంటే అక్కడ ప్రతి మానవుడి సృష్టిలో చూడండి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయంటే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఎవరు తెచ్చుకున్నారంటే వాళ్ళే తెచ్చుకున్నారు స్వయంగా. ఆ సమస్య ఉంది అంటే దానికి 100 పరిష్కారాలు కూడా మన లోపలనే ఉంటాయి. అందుకే పత్రిసారి ఏం చెప్తాడు, ప్రతి నిమిషం ధ్యానం చేయండి. ఏ సమస్య వచ్చినా కూర్చోండి ధ్యానం చేయండి, కూర్చోండి ధ్యానం చేయండి అంటాడు. నీ ఇన్నరే నీకు సమాధానం చెప్తుంది. మనం ఏదైనా సమస్య వస్తే ఎవరినో పోయి అడుగుతూ ఉంటాం. నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాం. కానీ చక్కగా మనం ఆ సమస్యను తలుచుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ సమస్య యొక్క పరిష్కారం మన లోపలనే, మన అంతరాత్మ లోపలనే మనకి బయటకు వస్తుంది మాస్టర్. చూడండి మన నిత్య జీవితంలో కూడా మనం ఇప్పుడు రైతులు అయినారనుకోండి, రైతులు ఉన్నప్పుడు ఏం చేస్తారు, నేను పొలంలో ఏ పంట వేస్తే నాకు చక్కగా వస్తుంది అని ఒక క్వశ్చన్ వేసుకొని కూర్చున్నప్పుడు, నువ్వు ఈ పంట వేసుకొని చక్కగా వస్తుంది అన్నప్పుడు దానికి కావాల్సిన మన ఇన్నర్ ఏం చెప్తుంది, ఇప్పుడు వేరుశనగ వేసుకో అని చెప్తుంది అనుకోండి. మనం అప్పుడు సరే అని వేరుశనగ వేసినాం అనుకోండి, దానికి కావాల్సిన వాతావరణం అంతా మనకు అనుకూలంగా వస్తుంది. అంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది అనమాట అప్పుడు. అంటే చూడండి ఆ వర్షం ఎంత కావాలి, ఎండ ఎంత కావాలి అనేది కూడా మనం ఇన్నర్ నుంచి అనుకున్నాం కాబట్టి మనకు ఆ ప్రకృతి మాత చక్కగా సహకరిస్తుంది అనమాట. అంటే మన అంతరాత్మకు అంత శక్తి ఉంది. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో మాస్టర్స్. చూడండి ప్రతి దానికి ఏ సమస్య వచ్చినా మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మన పరిష్కారం మనకు దొరుకుతుంది. అలాగే మనము ఏదైనా ఒక అంటే ఆ పంట చక్కగా పండుతుంది. మనం మళ్ళీ ఆ పంటని ఎక్కడ అమ్ముకోవాలన్నా మనం ధ్యానం చేసినా కూడా, అంటే మనం ఇప్పుడు అక్కడ ఆశించింది 10% ఆశిస్తే 100% కూడా రాగలుగుతుంది అనమాట. అక్కడ ప్రకృతి మాత మనకి ఎక్కడైతే ఇన్నర్ తో కనెక్ట్ అయ్యి మనం ఆ పంటను వేసినామంటే అక్కడ చక్కగా మనకు వచ్చేస్తుంది.
ఇక్కడ మనం ఒక కథ చెప్పుకుందాం మాస్టర్స్. ఇక్కడ ఆ ఒక ముగ్గురు స్నేహితులు ఉంటారనమాట. నలుగురు స్నేహితులు ఉంటారు. ఎప్పుడు వీరేం చేస్తుంటారు, వీళ్ళు ఒక పిజ్జా హాట్ ఉంటది. రోజు వెళ్ళి అక్కడ పిజ్జా సాయంత్రం అయిపోతేనే పోయి పిజ్జా తినేసి వస్తూ ఉంటారనమాట. తిని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పొద్దునంతా డ్యూటీ చేసుకోవడం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా. మళ్ళీ తర్వాత వీళ్ళు పిజ్జా తింటూ ఉంటారనమాట. తింటూ ఉన్నప్పుడు ఆహ్, కొద్ది రోజులకి ఏమైపోతుంది, అక్కడ పిజ్జా అనేది ఫ్రెష్‌గా లేకుండా ఆహ్, అంటే 2 రోజులది, 3 రోజులది అలా పెట్టడం జరుగుతుందనమాట. ఎందుకు ఇట్లా పెడుతున్నారు వీళ్ళు? టేస్ట్ లేదు. ఫ్రెష్‌దయితే చక్కగా టేస్ట్ ఉంటది అనుకుంటూ అట్లనే కొద్ది రోజులయిపోతే 1 మంత్ అయిపోతే ఐటెమ్స్ అన్నీ తీసేస్తారు. కొన్నే ఐటెమ్స్ పెడతారు. మళ్ళీ కొద్ది రోజులకి ఆ పిజ్జా హాటే ఎత్తేస్తారనమాట. ఎత్తేసినప్పుడు వీళ్ళకేమైపోతుంది, ఆహ్, ఎంత చక్కగా ఉండే పిజ్జా, ఇంత చక్కటి పిజ్జా ఎక్కడ దొరకదే మనకి అని ఎంత ఇబ్బంది పడతారనమాట. అందులో ఒకాయన ఏం చేస్తాడు, అయ్యో! నాకు పిజ్జానే లేదు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఏడుస్తూ కూర్చుంటాడాయన. ఇంకొకడేం చేస్తాడు, సరే పిజ్జా దొరకకపోతే దొరకలేదులే అనేసి వదిలేస్తాడు. ఇంకొకాయన ఏం చేస్తాడు, ఆ పిజ్జా హాట్ దగ్గరికి రోజు వస్తూ పోతూ ఉంటాడు. కానీ ఆయనకు ఒకరోజు ఏమైపోతది, లోపల ఆ పిజ్జా హాట్‌కి ఇంకా కొంచెం ముందుకెళ్తే లోపల పిజ్జా ఫ్యాక్టరీనే ఉంది. ఇలా వెళ్ళండి అని దారి ఉంటదనమాట. అంటే ఆయనేం చేస్తాడు, ఇంకా లోపలికెళ్తాడు. ఆ పార్క్ లోపలికి. మళ్ళీ ఇట్లా వెళ్ళండి, మళ్ళీ ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని దారి ఉంటుంది. ఆ దారి పట్టుకొని వెళ్తూ ఉంటే అక్కడేమైతుంది, అక్కడొక పెద్ద పిజ్జా ఫ్యాక్టరీనే ఉంటదనమాట. అరే! ఎంత బావుంది అంటే అక్కడ ఫ్రెష్‌వి ఎన్నో ఎన్నో రకాలైన పిజ్జాలుంటాయన్నమాట అక్కడ. ఆయన ఎంజాయ్ చేస్తాడు. అరే! బయటన్నా నేను ఒక 10 రకాలు తింటే ఇక్కడ 20 రకాలున్నాయి. అన్నీ ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి అని అనుకుంటాడన్నమాట. అంటే ఇక్కడ మనం ఏ జ్ఞానం నేర్చుకోవాలంటే, మనం ఏదైనా ఒక సమస్య వచ్చిందని అక్కడే ఆగిపోతున్నాము. కానీ అక్కడ ఫస్ట్ వాడేం చేసినాడు, ఈ కథలో నీతి ఏంటి? ఫస్ట్ వాడు పిజ్జా దొరకట్లేదని ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుండిపోయినాడు వాడు. రెండో వాడేం చేసినాడు, పార్క్ వరకొస్తున్నాడు. సరేలే అనేసి వెళ్ళిపోతున్నాడు. మూడో వాడేం చేసినాడు, పార్క్ వరకొచ్చి, ఈ పార్క్ దగ్గరకి రోజొస్తున్నా కానీ లోనికెళ్ళట్లేదే, ఒకసారి కొంచెం లోనికెళ్దాము అని లోపలికెళ్ళినాడు. అక్కడేమైంది లోనికెళ్ళినప్పుడు, లోపల పిజ్జా ఫ్యాక్టరీ ఉంది అని, అని లోపలికెళ్ళే ప్రయత్నం చేసినాడు. అంటే చూడండి ఇక్కడ మనము ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఆగిపోకూడదనమాట. సరే నాది ఒక సాక్షిలాగా చూస్తూ మనం ముందుకు పోయినప్పుడు అంటే చూడండి అక్కడ పిజ్జాలు రోజు 2, 3 రకాలు తినేవాళ్ళు లోపలికెళ్ళే లోపల 20 రకాల ఫ్రెష్ ఐటెమ్ తినగలిగినాడు. అంటే ఫస్ట్ వాడేమో అక్కడే ఆగిపోయినాడు. రెండో ఆయనేమో అక్కడ పార్క్ వరకొచ్చి ఆగిపోయినాడు. మూడో ఆయన ఏం చేసినాడు, లోపల దాకా వచ్చినాడనమాట. ఆయనకే పూర్తిగా అన్నీ దక్కినాయన్నమాట. అలాగే మనం కూడా ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, అది సమస్య కాదు. ఇక్కడ నేనేదో జ్ఞానం నేర్చుకోవడానికొచ్చింది అన్నప్పుడు మనలో ఉన్న ఆ జ్ఞానం మొత్తం అంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని చెప్పుకున్నాం కదా! ఆ సమస్యను ఎంచుకొనొచ్చినప్పుడే మనం దానికి 100 పరిష్కారాలున్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఏ సమస్య అయితే ఉందో, ఆ సమస్యకు పరిష్కారం కూడా 100. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది మాస్టర్. సొల్యూషన్ లేని సమస్య అంటూ సృష్టిలో లేదు. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు బీగం ఉంది, తాళం చెవి. ఆ చెవి తయారు చేసిన తర్వాతనే తాళం తయారు చేస్తారంట. అలాగే మన సమస్య రాకముందు మనం ఎన్నో పరిష్కారాలున్న తర్వాతనే సమస్య తయారైతుందంట. ఆ జ్ఞానం మనకెప్పుడైతే ఉందో మనకు ఆ సమస్య ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాము. అంటే మనకు అక్కడే ఆగిపోమనమాట. ఓహో! ఇంత ఉంది. ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య సొల్యూషన్ జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎళ్ళిపోతుందని మనం ఎప్పుడైతే ఆత్మస్థైర్యంతో దాన్ని ఒక సాక్షిలాగా చూస్తూ ఉంటామో, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మాస్టర్స్. ఎళ్ళిపోయి మనకు ఆ జ్ఞానం అంతా వస్తుంది. అప్పుడే మన ఆత్మ చైతన్యం అనేది ఎంతో విస్తరిస్తుందనమాట. లేకపోతే మన ఆత్మ ఎదుగుదల ఉండదు. మన భూమి మీదకొచ్చిందే మనం ఆత్మ ఎదుగుదల కోసం. మనం భూమి మీద జన్మ తీసుకోవడం కూడా ఆత్మ ఎదుగుదల కోసమే జన్మ తీసుకున్నాం. ఈ ఆత్మ ఎదుగుదల ఎందుకు జరుగుతుంది అంటే, మనం నిరంతరం మన లోపల అన్ని లోకాలకు ఈ విశ్వం మొత్తం ఉన్న జ్ఞానమంతా మనలో నిగూఢంగా దాగి ఉంది. కానీ మనం ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఏం చేయాలి? అంత నిత్రాణ స్థితిలో ఉంది. అంటే పడుకోనుంది ఆ జ్ఞానమంతా. ఆ జ్ఞానాన్ని లేపాలంటే ఏం చేయాలి మనము? ప్రాపంచికంగా ఏమో యాక్సెప్ట్ చేయాలి. ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ మన ఇన్నర్‌తో కనెక్ట్ అయినప్పుడు, ఆ జ్ఞానం అంతా ఎవరికి ఏ సమస్య అయితే వచ్చిందో, ఆ సమస్య వాళ్ళలో యాక్టివేట్ అయితాయి. దానికి కావాల్సిన జ్ఞానం అంతా యాక్టివేట్ అయ్యి, ఆ సమస్య వెళ్ళిపోతుందనమాట.
కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి దిగులు పడకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి దీంట్లో ఏదో జరగబోతుంది, దీని ద్వారా ఏదో నాకు పరిష్కారం దొరుకుతుంది, నేను బయటపడతాను, నేను అద్భుతంగా జీవిస్తాను అని ఎప్పుడైతే మనం అక్కడ ఒక ధైర్యాన్ని తెచ్చుకోవాలి మాస్టర్స్. ధైర్యం తెచ్చుకొని మనం ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉన్నప్పుడు కొద్ది రోజులకి ఆ సమస్య అనేది వెళ్ళిపోతుంది అనమాట. అందుకే పత్రిసారి ప్రతి నిమిషం చెప్తూ ఉంటాడనమాట. సాక్షిలాగా, సాక్షితత్వం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే సాక్షిలాగా ఉంటావో ఆ సమస్య అనేది వెళ్ళిపోతుంది అని చెప్తున్నారనమాట. ప్రతి నిత్యం మనము ఈ సమస్యలు వచ్చినాయని గందరగోళంలో పడిపోతుంటది. అదే ఆధ్యాత్మికంగా లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో! నాకు సమస్య వచ్చింది అని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు. అర్థం కాదు, ఏడుస్తుంటారు, గందరగోళంలో పడిపోతూ ఉంటారు. అందుకే ఒక ధ్యానం చేస్తూ ఒక గురు సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ గురువు యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో, ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో, మనం చక్కగా ధైర్యంగా మనం జీవిస్తూ 10 మందికి ఈ జ్ఞానాన్ని చెప్పగలుగుతాం మాస్టర్స్. 10 మందిని కూడా మనం ఈ ఈ ధ్యానంలోకి రండి, మీకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ఏ జబ్బు ఏది చేయదు. ఆ జబ్బు వచ్చిందంటే కూడా అక్కడ ఏదో మనకు మంచి జరగబోతుంది. మనం తెలియక గత జన్మలో ఎన్నో కర్మలు చేసింటాం కర్మలు. ఆ కర్మల వల్లనే అంటే మనం పాపం చేస్తే మనకి పాపం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. చెడ్డ కర్మలు చేస్తే మనకి చెడ్డ జరుగుతుంది. కాబట్టి మనం అక్కడ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో ఆ కర్మ వెళ్ళిపోతుంది అనమాట. ఆ కర్మని మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఒప్పుకోమన్నమాట. నేను తప్పు చేసిన అంటే గత జన్మలో నువ్వు ఏదైతే చేసింటావో ఈ సృష్టికి ఒక నియమం ఉంది కదా మాస్టర్స్, నువ్వు ఏది చేస్తే అదే తిరిగి నీకు 100 రెట్ల తిరిగి వస్తుంది. కాబట్టి మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్నో కర్మలు దగ్ధం అవుతాయంట మాస్టర్స్. చూడండి, ఎందుకు మన వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు అనుకుంటున్నారు అందరూ. వీళ్ళకేం పని లేదు, ఏం లేదు, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడైతే ఆ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆ విశ్వం నుంచి ఆ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో, ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మన కర్మలన్నీ అలా దగ్ధం అవుతాయంట మాస్టర్స్. ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీ మన లోపల వచ్చినప్పుడు ఒకేసారి ఎన్నో జన్మలు ఆ కర్మలన్నీ దగ్ధం అయిపోయి మనం ఒక్కోసారి 10 జన్మలు కూడా ముందుకు పోగలుగుతామంట. అంటే మనం 10 జన్మలు అనుభవించాల్సిన కర్మలు కూడా వెళ్ళిపోయి నువ్వు 10 జన్మలు ముందుకు వచ్చేస్తావంట. చూడండి, ఒకే జన్మలో 10 జన్మల యొక్క కర్మలు మనం తీసేసుకోగలుగుతాం. కళ్ళు మూసుకొని కూర్చుంటున్నామంటే మన ఆత్మతో మన ఇన్నర్తో మనం కనెక్ట్ అయినప్పుడు ఆ కర్మలు అనేది ఒక్క నిమిషం ఇలా దగ్ధం అయిపోతాయి. అప్పుడు మన లోపల ఉన్న మొత్తం డిఎన్ఏ కూడా యాక్టివేట్ అవుతుంది. ప్రతి స్త్రీ కూడా పుట్టుకతోనే 80% మంది మణిపూరక మణిపూరక చక్రాతో యాక్టివేట్ అయి పుడతారంట మాస్టర్. అంటే స్త్రీకి అంత శక్తి ఉంది, స్త్రీ లోపల సహజంగానే ఆ శక్తి ఉందని చెప్తున్నారు. స్త్రీనే తర్వాత స్త్రీ స్త్రీ ఇక్కడ స్త్రీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది స్త్రీ శక్తి అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. స్త్రీ లోపల మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరక చక్రము అంటే 80% స్త్రీ జన్మ తీసుకున్నామంటే మన లోపల మణిపూరక చక్రంతోనే మనం జన్మ తీసుకోగలుగుతాం అనమాట. అంటే పురుషుడి కంటే స్త్రీలు ఎక్కువగా దీని యాక్టివేట్ అయ్యి సహజంగా స్త్రీ జన్మ తీసుకున్నారంటేనే వీళ్ళలో అది యాక్టివేట్ అయి ఉంటుంది మాస్టర్స్. చూడండి, అందుకే స్త్రీలు త్వరగా ధ్యానంలోకి వస్తారు. వీళ్ళకి ఎంతో ఓర్పు, సహనం ఉంటుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి కూడా ఒక స్త్రీకే ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ఆ శక్తిలో ఆల్రెడీ తను ఎంతో ఆత్మపరంగా ఎదిగి ఉంటుంది అనమాట. చైతన్యవంతురాలు. పురుషుడి కంటే స్త్రీ చాలా శక్తివంతమైన ఆత్మపరంగా కూడా ఎదిగి ఉంటుంది అనమాట. అంటే ఆధ్యాత్మికంగా చెప్తున్నాను మాస్టర్స్. ప్రాపంచికంగా అంటే కాదు, ఆధ్యాత్మికంగా. ప్రాపంచికంగా కూడా అంటే ఒక ధ్యానం చేస్తున్నారు అనుకోండి, మనం ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా రెండు చక్కగా రాణించగలుగుతాం. అంటే ఒక స్త్రీ ధ్యానం చేసింది అనుకోండి, కుటుంబ పరంగా, ప్రాపంచిక పరంగా, తర్వాత అన్ని రకాలుగా తను ఎంతో శక్తివంతంగా సామరస్యంగా ఎంతో ఇదిగా పరిష్కరించుకోగలుగుతుంది. అందుకు స్త్రీని తయారు చేయాలంటే ఆ బ్రహ్మదేవుడికి కూడా చాలా టైం పట్టిందంట. పురుషుడిని తయారు చేయడానికేమో 1 నిమిషం పడితే, ఒక స్త్రీని పుట్టించడానికి మాస్టర్స్ 8 రోజులు తీసుకున్నారంట. చూడండి, స్త్రీలో అంత శక్తి సామర్థ్యము ఉంది. అందుకే మనం చెప్తారనమాట, సామాన్యమైన స్త్రీ పూజ్యనీయురాలు అని కూడా చెప్తారు. అంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ
ఆ దేశము, ఆ కుటుంబము, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తూ ఉంటారు. ఎన్నో మనకి పురాణాలు, మన పెద్దలు ఎన్నో మనకి ప్రతి చోట మన ఇప్పుడు ప్రాపంచికంగా కూడా మనకి స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. స్త్రీలను గౌరవించండి, స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎంతో ఎదుగుదలలో ఉన్నారు అని అర్థం. స్త్రీ జన్మ తీసుకున్నామంటేనే మన ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాతనే స్త్రీ జన్మ వస్తుంది మాస్టర్స్. కాబట్టి మనం స్త్రీలకి ఎంతో బాధ్యత ఉంది, ఎంతో గౌరవం ఉంది. వీళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో చక్కగా ఇప్పుడు పత్రి సార్ చెప్తాడు, ధ్యాన మహిళా యజ్ఞాలు కూడా చేస్తున్నారు సార్. ఎన్నో చేసినారు సార్. ఎందుకు స్త్రీలకు అంత ప్రాధాన్యత ఇచ్చినాడు సార్ అంటే, ఒక ఒక భార్య భర్త గురించి చెప్పినప్పుడు కూడా భార్య నుంచి భర్త ఎంతో నేర్చుకోవాలి అని చెప్తాడు. అంటే అక్కడ స్త్రీలో ఎంతో జ్ఞానం ఉంది అంటే, అంటే ఒక ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తున్న వ్యక్తి ఎంతో గొప్పగా ఉంటుందని సార్ చెప్పడం అనమాట. ధ్యానం చేయకపోతే అది వేరే మాస్టర్స్. అందుకు మనం ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా మనం ఎంతో ఉన్నతమైన స్థితిలో, చైతన్య స్థితిలో ఉన్నామన్నమాట మనం. కాబట్టి ఆత్మ ప్రయాణంలో మనము ఇది ఒక సాధన అన్నమాట. ఒక జన్మ ఎత్తినాము, మనము ఎన్నో సాధన చేస్తూ ఉన్నాము అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇక్కడికి వచ్చినాము. ఈ ఆత్మ విశ్వమూల చైతన్యం నుంచి వచ్చేటప్పుడు విశ్వాత్మ, తర్వాత అంశాత్మ తర్వాత ఈ ఈ అంశాత్మలో ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్న తర్వాత పూర్ణాత్మగా ఎదుగుతుందంట మాస్టర్స్. చూడండి, అంటే పూర్ణాత్మ అంటే సృష్టికర్త నువ్వే అవుతావు అనమాట. అంటే ఆత్మ ఎదుగుదల పరిణామంలో ఎన్నో ఆత్మ ప్రయాణాలు చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి జన్మ కూడా చాలా ఉత్తమమైన జన్మని. మానవ జన్మ కూడా చాలా ఎంతో, మానవ జన్మ ఊరికే రాలేదు మాస్టర్స్. ఎన్నో జన్మలు ఎత్తి ఆ జన్మల్లో ఎంతో పుణ్యం ఆచరిస్తేనే మనము ఈ జన్మలో ఎంతో చక్కగా ఆత్మ ప్రయాణం చేస్తూ మనము ఈ మానవ జన్మలోకి వచ్చినాం. కాబట్టి మానవ జన్మ ఎంతో కష్టపడితేనే వచ్చింది మాస్టర్స్. ఈ మానవ జన్మని చాలా చక్కగా మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఈ ఆత్మ ఈ ఆత్మ ప్రయాణం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలి. శాకాహారులు అయినప్పుడు మాత్రమే మన ఆత్మ చక్కగా ఎదుగుతుంది మాస్టర్స్. చూడండి, మాంసాహారం చూడండి, ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్తాడు మన గురువు గారు. అంటే అంటే ప్రతి ప్రాణిలో నేనే ఉన్నాను అంటే, నాలో ఉన్న ఆత్మ, ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మ, ఈ విశ్వమంతా ఉన్న ఆత్మ ఒక్కటే. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, ఉన్నదంతా ఈ దేహము కాదు, ఉన్నదంతా ఆత్మే. ఈ ఆత్మే ఇన్ని పరిణామ క్రమంలో ఇన్ని రకాలుగా జన్మ తీసుకుంటూ ఉంది, ఇన్ని రకాలుగా ఆత్మజ్ఞానం నేర్చుకుంటుంది అని మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో అప్పుడు మనము ఎంతో ఎదగగలుగుతాం మాస్టర్స్. అంటే మనం ఎదుగుతాము, ఇతరులు ఇతరులు ఎదగగలుగుతారు, మనం కూడా విశ్వ కళ్యాణం అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఒక్కసారి సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అని మనస వాచ కర్మణ ఎప్పుడైతే అనుకోగలుగుతామో అది ఈ విశ్వమంతా వెళ్ళిపోతుందంట మాస్టర్. చూడండి, ఒక ప్రాణికి అంత శక్తి ఉంది. మనం అందరూ ధ్యానులు కావాలి, అందరూ ఆత్మజ్ఞానులు కావాలి అంటే మన మన మాట, మన చైతన్యం ఈ విశ్వమంతా వెళ్ళిపోతుందంట మాస్టర్. చూడండి, ఒక వ్యక్తి, మనం ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నాము, ఒక కూర్చొని అంటే ధ్యానం చేస్తున్నామంటే అందరూ చక్కగా ఎదగాలి, అందరూ ఆత్మ ఎదుగుదల జరగాలి అని మనం కోరుకుంటున్నాం అనమాట. అంటే మన యొక్క పాజిటివ్ ఎనర్జీ ప్రతి జీవిలోకి వెళ్ళిపోతుంది. ఆ జీవి కూడా ఆత్మపరంగా ఎదగగలుగుతుంది. వాళ్ళు కూడా తమో గుణంలో ఉన్న వాళ్ళు కూడా రజోగుణంలోకి వచ్చేస్తారు. వాళ్ళు కూడా మేము మారాలి, మేము కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఒక తపన వస్తుంది మాస్టర్స్. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో మనకి గురువు గారు. చూడండి, అంటే మనం ధ్యానం చేయడం వల్ల మనం అందరూ ఎదగాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటున్నామో, చూడండి ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎదగాలి అని చెప్తున్నారు, ప్రతి ఒక్కరు మారాలి అని చెప్తున్నారు. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం అని చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే సర్వేజన సుఖినో భవంతు అంటే అందరూ చక్కగా ఉండాలి అంటే ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మెట్టు ఎదుగుతారంట మాస్టర్స్. చూడండి, అంటే అక్కడ ప్రతి ఒక్కరు ఇంతమంది మనం ఇంత ధ్యానం చేస్తున్నామంటే మనం ఎంతో లోక కళ్యాణం చేస్తున్నాం. అక్కడ కళ్ళు మూసుకొని కూర్చోట్లేదు, ఇన్ని యజ్ఞాలు, ఇన్ని ఎసెన్స్, ఇన్ని ధ్యానాలు, ప్రతి ఒక్క జూమ్ సెక్షన్ ఎంత చక్కగా జరుగుతున్నాయి చూడండి. అంటే ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్నాడు, ఒక వ్యక్తి సంకల్పిస్తున్నాడు అంటే ఇప్పుడు ధ్యానం చేసిన వాళ్ళ ఈ జ్ఞానం ఉంటుంది. అందరూ చక్కగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే,
సబ్కా మాలిక్ ఏకై అన్నాడు బాబా. అంటే ఉన్నదంతా నేనే, అన్ని అంతా నువ్వే అని ఎప్పుడైతే అనుకుంటావో, సర్వేజన సుఖినో భవంతని ఎప్పుడైతే అనుకుంటావో, ఆ పాజిటివ్ ఎనర్జీ ప్రతి జీవరాశికి వెళ్ళిపోతుంది మాస్టర్స్. చూడండి, అందుకు ప్రతి నిమిషం మనము అందరూ బాగుండాలని కోరుకుందాము, అన్ని లోకాలు బాగుండాలని కోరుకుందాము, మనము బాగుందాము, ప్రతి జీవి ఎదగాలని కోరుకుందాము. ఉన్నదంతా ఆ పరమాత్మే. ఆ పరమాత్మే ఇన్ని స్థితిలో ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు అని చక్కగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. తెలుసుకొని ప్రతి నిత్యం పాజిటివ్ గా ఉంటూ, ప్రతి ఒక్కరికి సహకరిస్తూ, ప్రతినిత్యం మనం కూడా మారుతూ, ఏ ఈ భూమి మీద తప్పు ఒప్పులు లేవు మాస్టర్స్. అజ్ఞానము జ్ఞానము రెండే ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి అజ్ఞానంలో ఉన్న ఆత్మ కూడా తను ఆత్మ చైతన్యం చెందుతూ జ్ఞానం వైపు రావాలని కోరుకుంటూ, శాకాహారంతో ఉంటూ, ధ్యానం చేస్తూ, ఆ ఈ కార్యక్రమాలు ఎంతో చేస్తూ, విజయవంతంగా చేస్తూ, మనం ఈ పత్రిసారి యొక్క ఈ శాకాహార జగత్తుని, ధ్యాన జగత్తుని మనం ముందుకు తీసుకుపోవాలి మాస్టర్స్. దీనికి మనమంతా సహాయంగా మనం అందరికీ ధ్యానం నేర్పిద్దాం, శాకాహారం చేద్దాం, మనం అందరూ కూడా ధ్యానులు కావాలని కోరుకుందాం. ఈ విశ్వ కళ్యాణంలో మన వంతు మనం ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మన గురువు గారు మనకి ఇచ్చిన కర్తవ్యం అదే. మనం అందరం ముందుకెళ్ళి ప్రతి ఒక్క ఆత్మ విశ్వాత్మ కావాలి, విశ్వమూల చైతన్యంతో కనెక్ట్ అయ్యి అందరు సుఖశాంతులతో ఆనందంగా పరమాత్మ స్వరూపులుగా వెలగాలని కోరుకుంటూ, మనమంతా ఆత్మపరంగా ఎదగాలని, విశ్వ కళ్యాణానికి తోడ్పడాలని, గురువు గారి సంకల్పానికి మనం చేయూతనివ్వాలని కోరుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా టైం ఉంది మేడం, ఇంకా కొంచెం చెప్పండి. ఓకే మాస్టర్స్, ఇంకొక విషయం చెప్పుకుందాము. టైం అయిపోతే చెప్పండి మేడం, నేను ఒకవేళ కంటిన్యూ చేస్తూ ఉంటాను. నేను చెప్తాను. ఓకే మేడం. ఇక్కడ మన జీవితంలో మనం జీవిస్తున్నాం కదా మాస్టర్స్ భూమి మీద. ఈ జీవించేటప్పుడు మనం ఏదన్నా కానీ మనకు ఈ జీవితాన్ని మనమే ఎంచుకొని వచ్చినాం అనేది ఒక ఎరుక ఉండాలి. మనం ఎరుక లేకపోతే మనం ఇబ్బంది పడతాం అనమాట. కాబట్టి ఈ జీవితాన్ని, ఈ సుఖాన్ని, ఈ కష్టాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ పిల్లల్ని ప్రతిదీ మనమే ఎంచుకొచ్చినాం అనేది ఎరుక ఉండాలి. అంటే అక్కడ మనం ఎంచుకొని వచ్చినాం అన్నప్పుడు దానికి కావాల్సిన జ్ఞానం అంతా మన లోపలనే ఉందని తెలుసుకోవాలి. ఒకటి, మనం ఎప్పుడైతే తృప్తిగా జీవించగలుగుతామో, ఏదైతే మనకు సమస్య వచ్చిందో, మన కష్టం వచ్చినప్పుడు సరే నాకు ఆ కష్టం రాని అని అంటే, మనం వచ్చింది అంటే మనం అక్కడ ఉన్న దాంట్లో తృప్తి పడడం నేర్చుకోవాలి. మనకు ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో దాంట్లో తృప్తి పడాలి, ధర్మబద్ధంగా మనం సంపాదించుకోవాలి. మనము పరిగెత్తుతున్నాం దేనికోసమో, మనము ఎక్కడికో పరిగెత్తుతూ ఉన్నాం. కాబట్టి పరిగెత్తకండి, ఏది ఉంటే దాంట్లో తృప్తిగా జీవించడం నేర్చుకోండి. చూడండి, మనకు ఎంత తృప్తిగా అంటే, నాకు ఈ నిమిషం ఇది ఉంది, మనం ఒకరితో ఒకరు ఎప్పుడు పోల్చుకోకూడదు మాస్టర్స్. మనం పోల్చుకుంటూ ఉన్నప్పుడు మనం అక్కడ ఇబ్బంది పడి మనం పడిపోతాం. ఒకరితో ఒకరికి సంబంధం లేదు, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి వాళ్ళవే. కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే, వాళ్ళకు కార్లు ఉన్నాయి, వాళ్ళకు బంగ్లాలు ఉన్నాయి అని పోల్చుకోకండి. నీ జీవితం నువ్వు ఎప్పుడైతే తృప్తిగా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు నీకు ఆనందమైన జీవితం జీవించగలుగుతావు మాస్టర్. అరే నాకు మనం కృతజ్ఞత ఉండాలి. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, మంచి ఇల్లు ఇచ్చినాడు, మంచి పిల్లల్ని ఇచ్చినాడు. చూడండి, పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది దుఃఖపడుతూ ఉంటారు. డబ్బులు లేని, 3 పూటలు తిండి లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మనకి ఏదైతే ఉందో దాంట్లో తృప్తి పడడం నేర్చుకోవాలి మాస్టర్స్. ఎప్పుడైతే తృప్తి పడుతూ ఉంటామో మనకు ఆ విశ్వం అనంతమైన విశ్వం ఇస్తూనే ఉంటుంది అనమాట. అంటే మనం ప్రతిదీ మనం నేర్చుకోవాలి. భూమి మీద 66 కళలు ఉన్నాయి. అంటే చక్కగా వంట చేయడము, మనకు ఉన్నంతలో ఆ వంటనే మనం అన్నం పప్పు కర్రీ చేసుకున్నప్పుడు దాన్ని ఇష్టంగా ప్రేమగా చేయాలి. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలతో ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. ఉంటుంది, సరికానటువంటి వాళ్ళు ఉంటారు, కష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళని క్షమించి ప్రేమించి చక్కగా ఆ వంట చేయడం చక్కగా నేర్చుకోవాలి. చక్కగా చక్కగా వంట అంటే మనం అన్ని కళలు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే మన భూమి మీద నేర్చుకోవడానికి ఏమి, ఈ జన్మలో మనం ఏదైతే నేర్చుకుంటామో, వంటలు నేర్చుకోవడము, సంగీతము, డాన్సు, ప్రతిదీ అన్నమాట. అంటే ఎవరు ఏదైతే నేర్చుకుంటూ పోతామో అది మళ్ళా జన్మకు మనం ఆత్మ చైతన్యంగా ఎదుగుతామో, మనకు ఆర్థికంగా లాభం ఉంటుంది, ధర్మబద్ధంగా కూడా జీవించగలుగుతాం. అంటే మనం నిత్యము మనం నేర్చుకుంటూనే ఉండాలి మాస్టర్స్, అక్కడితోనే ఆగిపోకూడదు. ఒక మహిళ అంటే వంటలు చేయడమే కాకుండా ఒక సంగీతం నేర్చుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు పైలట్ నడుపుతున్నారు, విమానాలు పైలట్ గా చేస్తున్నారు, రైళ్లు, విమానాలు,
తర్వాత హ్మ్, చంద్రమండలంలో కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతీదీ మనం నేర్చుకోవాలి. అంటే ఏది తక్కువ కాదు మాస్టర్స్. మనం ఒక అల్లికలు గాని, ఒక మిషన్ గాని ఇప్పుడు మిషన్ కుడుతున్నాము. దాంట్లో చక్కగా కుట్టడం నేర్చుకోవాలి. వంట చేస్తున్నాము. చక్కగా చేయడం నేర్చుకోవాలి. పిల్లల్ని పెంచుతున్నాం. దాంట్లో ఆధ్యాత్మికంగా పిల్లల్ని చక్కగా పెంచడం నేర్చుకోవాలి. అంటే అక్కడ ఆధ్యాత్మిక పిల్లల్ని అంటే అక్కడ పిల్లల్ని కూడా పెంచడంలో కూడా ఒక కళ. వంట చేయడం ఒక కళ. డాన్స్ నేర్చుకోవడం ఒక కళ. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అక్కడ మన ఆత్మ ఎదుగుదల ఉంటుందన్నమాట. అంటే అక్కడ అవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ సామాన్యమైనటివి అనుకుంటున్నాం మన నిత్య జీవితంలో వచ్చేటివి. సామాన్యమైనటివి కాదు మాస్టర్స్ అది. నిత్యము మన లోపల ఆత్మ చైతన్యం జరగడానికే వస్తుందన్నమాట. అంటే ఒక ధ్యాని చూడండి. ఒక ధ్యానం చేస్తూ ఒక వంట చేసినామనుకోండి, అది చక్కగా కుదురుతుంది. ఆ వంట తిన్నవాళ్ళు శాకాహారులుగా తయారవుతారు. ఇప్పుడు ఒక డాక్టర్‌గా ఉన్నాడనుకోండి. ఆ డాక్టర్ ధ్యానం చేస్తున్నాడనుకోండి. ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన డాక్టర్ వృత్తిలోనే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. అంటే ఒక లక్షల మంది, కోట్ల మంది డాక్టర్లున్నా మెడిటేషన్ చేసిన డాక్టర్ ఎంతో ఆనందంగా, అద్భుతంగా జీవించగలుగుతాడు. ఒక ఇంజినీర్ ఉన్నాడనుకోండి, ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి, అందులో ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఆనందంగా, అద్భుతంగా అంటే వాళ్ళు ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా 2 రకాలుగా చక్కగా జీవించగలుగుతారు. మన గురువుగారు ఏం చెప్తారు? పూర్తి ఆధ్యాత్మికంగా ఉంటే గూడా తప్పే. పూర్తి ప్రాపంచికంగా ఉన్నా తప్పే. మన జీవితం ఎలా ఉండాలి? 50% ఆధ్యాత్మికంలో ఉండాలి. 50% ప్రాపంచికంగా ఉండాలి. అదే సరైన జీవితము అంటున్నాడు. మరి నేను ఏది చేయను నాకు సంసారం వద్దు అని అనుకోవడం కూడా తప్పే. వద్దు నేను హిమాలయాల్లో నేను ఒంటరిగా ఉండి చేస్తానంటే అది ఆత్మ ఎదుగుదలకు ఉండదంట మాస్టర్స్. సంసారంలోనే నిర్వాణము. అందుకే పత్రిసారి ఏం చెప్తున్నాడు? సంసారంలోనే నిర్వాణము అని చెప్తున్నాడనమాట. అట్లని మరీ ప్రాపంచికంగా సంసారంలోనే ఇరుక్కోవద్దండి. ధ్యానం చేస్తూ చక్కగా మీ ఆత్మని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ప్రాపంచికంగా ఉండాలి. ప్రపంచంలోనే మనం చూడండి ఆహ్, ఇప్పుడు ఒక సన్యాసిగా ఉన్నామంటే మనము ఎదగలేము. సంసారంలో ఎప్పుడైతే ఉంటామో అంటే అక్కడే జన్మ అనేది జరుగుతుంది. మానవ జన్మ ఒక గురువు గాని, ఒక పరమాత్మ గాని, ఒక ఎవరు జన్మ తీసుకోవాలన్నా దేహం కావాల్సిందే. భూమి మీద తల్లి గర్భంలో నుంచి బయటికి రావాల్సిందే. చూడండి కృష్ణ పరమాత్మ కూడా తల్లి గర్భంలో నుంచే వచ్చినాడు. రాముడు తల్లి గర్భంలో నుంచే వచ్చినాడు. కాబట్టి ఆ తల్లి యొక్క మానవ జన్మ అనేది అంత ఉత్తమమైన జన్మ అన్నమాట. అంటే అక్కడ సంసారంలోనే నిర్వాణం అని చెప్తున్నారు గురువుగారు. కాబట్టి మనం ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ అని చెప్తున్నాడు. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అంటే చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మనమే జీవాత్మ, మనమే పరమాత్మ, అంతా ఉన్నది ఆ పరమాత్మే. కానీ ఈ జన్మలో మనం ఏం చేయాలి? ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. అంటే ప్రతి ధర్మంగా ఉంటూ దానం చేస్తామో అదే పుణ్యకర్మలు. పుణ్యకర్మలు చేసినప్పుడు ఏమైపోతుంది మనకి? మోక్షం అనేది వస్తుంది. మోక్షం అంటే ఏంటి కాదు మాస్టర్స్. మోక్షం అంటే మనం చక్కగా ఆనందంగా జీవించడం అంతే. మోక్షం అంటే చనిపోవడం కాదు. మనము ధర్మబద్ధంగా, ప్రేమగా అందరితో అంటే ప్రతి దాంట్లో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండడమే అసలైన మోక్ష స్థితి. మోక్షం అంటే మనం చనిపోయిన తర్వాత వచ్చేది కాదు మాస్టర్స్. ప్రతి దాంట్లోనూ ఆనందంగా యాక్సెప్ట్ చేస్తూ ఆనందంగా జీవించడమే మోక్ష స్థితి. శాకాహారులుగా ఉంటూ అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు. అందరికీ చక్కగా సహకరించుకుంటూ మనకంటే ఉన్నతమైన ఉన్న వాళ్ళతోన మనమేమో జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మనకంటే గొప్ప గురువులు ఎంతో మంది ఉన్నారు గదా! ప్రతి పుస్తకాన్ని చదవండి అని చెప్తాడు. అందులో ఉన్న ఎంతో మంది ప్రతి ఒక్క చీమ గూడా మనకు గురువే అని చెప్తాడు. చూడండి ఒక చీమ చక్కగా నడుస్తూ పోతూ ఉంటుంది. అంటే ఒకదాని ఎమ్మడి పోతూ ఉంటుంది. అంటే చూడండి అక్కడ నేను అహంకారం అనేది తీసేస్తే ప్రతిదీ నేర్చుకోగలుగుతాము. నేను అనే అహంకారం ఉందనుకోండి, ఆ చీమ మనకేం నేర్పిస్తుంది అంటే ఏదైనా నేర్చుకోలేము మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు మనకి గురువే. చూస్తే ప్రతి ఒక్కరి నుంచి ప్రతి నిత్యము మనం నేర్చుకోగలుగుతాం. నేర్చుకోవడం వల్ల మన ఆత్మస్థితి పెరుగుతుంది. మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాం మాస్టర్స్. అంటే ప్రతి ఒక్కరు గురువులే అని చెప్తాడు. ఇక్కడ పత్రి సార్ అందుకే అందరికి గురు స్థానాన్ని ఇచ్చినాడు ఇక్కడ పత్రి సార్. అందరూ గురువులే అయ్యా! నీకేది తెలిస్తే అది చెప్పు అని చెప్తాడు సారు. అంటే మనం ఎప్పుడైతే ఆ వ్యక్తిని గురువుగా భావిస్తామో చూడండి ఆ వ్యక్తి నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం. ప్రతి వ్యక్తిలోనూ మనం ఎంతో కొంత మంచిని చూడగలుగుతామో ఆ వ్యక్తి ఏ వ్యక్తి ఎంతో కొంత ఎదిగి ఉంటాడు. ఎప్పుడైతే మనం వాళ్ళలో గొప్పతనాన్ని ఆ వ్యక్తి మనం ఏం చేస్తాం నెగెటివ్‌ని చూస్తాం ఫస్ట్. ఆ నెగెటివ్‌ని చూడకుండా వాళ్ళలో పాజిటివ్ ఈ వ్యక్తి ఈ రంగంలో గొప్పగా ఉన్నాడు.
అన్నప్పుడు మనము ఆ వ్యక్తి నుంచి ఆ జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాము. ఇంకో వ్యక్తి నుంచి ఇంకొక జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాం. అట్లా మనం ఎప్పుడైతే ప్రతి ఉన్న వ్యక్తిలో కూడా మంచిని చూడడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో జ్ఞానం ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి వంటలు చక్కగా చేస్తారు. ఒక వ్యక్తి సంగీతం చక్కగా చేస్తారు. ఇంకొక వ్యక్తి ఒక డాక్టర్ వృత్తిలో అద్భుతంగా ఉంటారు. ఇంకొకరు ఆహ్, అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంటుంది మాస్టర్స్. మనం ఆ వ్యక్తి ఒక గురువుగా భావించి, ఆ వ్యక్తుల నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలన్నప్పుడు, మనకది కనెక్ట్ అయితుంది. మనం నేర్చుకోగలుగుతాం. మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క వ్యక్తిలో నెగెటివ్ చూస్తూ ఉంటాం. ఆ నెగెటివ్ చూసినప్పుడు మనం పడిపోతాము, ఆ వ్యక్తి పడిపోతాడు. ఎప్పుడైతే మనలో మంచిని చూస్తామో, అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి, చెడ్డ 2 ఉంటాయి మాస్టర్స్. మనం మంచిని చూడడం నేర్చుకోవాలి. మనల్ని మనం క్షమించుకోవాలి. మనలో ఉన్న మంచిని చూడడం నేర్చుకోవాలి. ఇతర వ్యక్తుల్లో కూడా మంచిని చూడడం నేర్చుకోవాలి. అదే సాధన అంటే మాస్టర్స్. ప్రాపంచికంగా సాధన చేయాలి, ధ్యానం చేయాలి. మన గురువుగారు అదే చెప్తాడు. మనం ఎరుకతో ఉండాలి అని చెప్తాడనమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో మంచిని చూడడం నేర్చుకోవాలి. మంచి గుణాలు ఎన్నో ఉంటాయి. మనం వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది మాస్టర్స్. అదే ప్రతి ఒక్క వ్యక్తి మనకి గురువు అంటే ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్న మంచిలో ఉన్న గుణాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ వ్యక్తి మన గురువు అయితాడనమాట. అప్పుడు మనం ఆ ఎదుటి వ్యక్తి ఎదుగుతాడు, మనము ఎదుగుతాం. అంటే ఇక్కడ ఆత్మ చైతన్య పరిణామం అంతటా జరుగుతుందనమాట. కాబట్టి ప్రతి నిత్యం మనం ఎదుగుతూనే ఉండాలి మాస్టర్స్. కాబట్టి ఇక్కడ టైం ఒక చిన్న అవుతుంది. కథ టైం ఓకే అవుతుంది. మేడం. హ్మ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇంత చక్కటి హ్మ్. అవకాశం ఇచ్చిన మేడం గారికి, గురువు గారికి ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.